నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో ఎన్టీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, మైలవరం జనసేన ఇన్ఛార్జ్ అక్కల గాంధీ, మైలవరం బీజేపీ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గానికి సీఎం జగన్ తీరని అన్యాయం చేశారని, కనీస త్రాగునీరు కూడా ఇవ్వలేకపోయారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి నిధులు సమకూర్చలేదన్నారు. రాజధాని అమరావతిని నాశనం చేసి యువతకు ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని, 2019 ఎన్నికల ముందు తాము గెలిస్తే ఇక్కడే రాజధాని ఉంటుందని నమ్మబలికి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు 2024 ఎలక్షన్లో గెలిస్తే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని, కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది ఏమిటంటే మన ప్రాంత రాజధానిని మనమే కాపాడుకోవాలని కోరారు. ప్రచార పర్వంలో భాగంగా ఈరోజు కొండపల్లి ఉదయం సాయంత్రం ఇబ్రహీంపట్నం ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. గ్రామాల్లో కూడా అధిక భాగం గ్రామాల ప్రచారం పూర్తయింది. ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి నేను నా కుటుంబ సభ్యులంతా కూడా గడప గడపకు చేయడం జరిగింది. అది కూడా దాదాపుగా 85% పూర్తయింది. మిగిలిన 15% వచ్చే 2 రోజుల్లో పూర్తవుతుంది. ప్రజలు తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో కూడా మైలవరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేశారు. ఇబ్రహీంపట్నం కొండపల్లికి తాగునీరు ఇవ్వలేదు, అట్లాగే గ్రామాలకు తాగునీరు అందించలేదు. మన ప్రాంతానికి ప్రధానమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఉద్దేశపూర్వకంగా 5 సంవత్సరాల కాలంలో 500 కోట్లు కూడా కేటాయించకుండా తొక్కిపెట్టారు ప్రాజెక్టు. అలాగే పక్కనే పొరుగున వస్తున్నటువంటి అమరావతిని ఈ ప్రాంత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించే అమరావతిని నాశనం చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ ఆస్తుల విలువలు కోల్పోయే పరిస్థితి కల్పించారు. ముఖ్యమంత్రి గారికి ఈ కృష్ణా జిల్లా మీద, ఈ పక్కన ఉన్నటువంటి గుంటూరు జిల్లా మీద ఏ రకమైనటువంటి ప్రేమ లేకపోగా వారికి ద్వేషం ఉంది. ఆయన చేసే చర్యలు ప్రతి చర్య కూడా అదే చూపిస్తూ ఉంది. కాబట్టి 2019 ఎన్నికలకు ముందు ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచిన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, మన ప్రాంతానికి వచ్చిన రాజధానిని నేను తరలిస్తాను అని ఇప్పుడు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మనమందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి మన రాజధానిని మనం కాపాడుకోవాలి, మన ప్రాంతంలో వచ్చే రాజధాని మనం కాపాడుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తును మనం కాపాడుకోవాలి, మన భవిష్యత్తు తరాలకు వచ్చే అవకాశాలను మనం కాపాడుకోవాలంటే మనమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. ఈ ప్రాంత అభివృద్ధిని కొనసాగించాలంటే ఎన్డీఏ కూటమి ఓటేయాలి. కొండపల్లి మున్సిపాలిటీ మెయిన్ సమస్య ఇబ్రహీంపట్నం కొండపల్లికి ప్రధానమైన సమస్యలు 2. ఒకటి తాగునీటి సమస్య, 2 కాలుష్య సమస్య, దాని తర్వాత మురుగు సమస్య. తప్పకుండా నేను చాలా కృషి చేసి 55 కోట్లు ఇంటింటి కుళాయి కోసం శాంక్షన్ చేయించాను. అది చివరిదాకా సాగదీసి నోటిఫికేషన్కి 1 వారం ముందే టెండర్లు పిలిచారు. అది ఆగిపోయింది నోటిఫికేషన్ వల్ల. తప్పకుండా ఈ ప్రభుత్వం మారగానే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి మాసాల్లోనే టెండర్లు పిలిపించి తప్పకుండా మంచినీటి సమస్యను పరిష్కారం చేస్తాం. అట్లాగే ఇక్కడ కాలుష్యానికి ప్రధాన కారణం ఏంటంటే BTPS లోపల కూడా ఏమైతే యాష్ వస్తుందో ఆ వచ్చే పైపులకే కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేసి అక్కడే కాల్చి ఈ వైసీపీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాలు, ఈ జిల్లా ప్రధాన ప్రతినిధి రోజు 50-60 లారీలు డైరెక్ట్గా లోపల నుంచి కార్చి లోడ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే చుట్టుపక్కలంతా కూడా మళ్ళీ రేపు ప్రభుత్వం మారితే మాకు యాష్ రాదని మొత్తం యాష్ స్టాకులు పెట్టున్నారు. నిన్న గాలిదుమ్ము వస్తే అసలు VTPS లేదా ఇబ్రహీంపట్నం కొండపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా కనిపించకుండా ఒక మేఘం ఆవరించినట్టుగా తయారైపోయింది. ఇదంతటికి కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో తెలిసే జరిగింది. ఈ స్టాకులు పెట్టడం, ఈ అమ్మకాలు, బూడిద ఇదంతా కూడా వాటిని తప్పకుండా వెంటనే అరికడతాం. గతంలో ముఖ్యమంత్రి గారే రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన కొందరికి అనుమతులు ఇచ్చి మళ్ళా ఇక్కడ ఏమి ఎరగనట్టు కూర్చొని ఈరోజు ఈ 4 మాసాలు బట్టి జరుగుతున్న తంతంతా ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఈ ఇబ్రహీంపట్నానికి, కొండపల్లికి అభివృద్ధిలో కావచ్చు, ఈ కాలుష్యంలో కావచ్చు తీరని అన్యాయం చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.